కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఓకే సార్. ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని అవ్వదు. మన నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్స్ న్యూస్ చూస్తున్నాం. రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త. అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బొట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. ఎందుకు ఫస్ట్ ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకార వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలమంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ అండ్ ద డిమాండ్ షుడ్ గెట్ రెడ్యూస్డ్. న్యాచురలీ ద సప్లై విల్ గో డౌన్ ఫర్ ప్లాస్టిక్స్. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలికింది మన ప్రభుత్వం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభసందర్భంగా విచ్చేసినటువంటి అనేక మంది కొంచెం సైడ్కి వచ్చారు. లోగో పట్టుకుంటావా? లోగో అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బొట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. అది ఎందుకు ఫస్ట్ ప్లేస్ దే వెంట ఇన్ టు సీ అందరూ కూడా ఆలోచించాలి. మనము సోర్స్లోనే వాటిని అరకట్టే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ
టాస్క్ కాదు. చిన్న సన్నకార వ్యాపారులు కూడా ఉంటారు. సో మనం సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ అ బాక్స్ వెన్ దే గో అండ్ ప్రొక్యూర్ సమ్ ఫుడ్ ఐటమ్. దట్ విల్ అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ డిమాండ్ ఫర్ ప్లాస్టిక్. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరికట్టగలమంటే అది జరిగే పని కాదు. Enforcement also should involve the citizens and the demand should get reduced. Naturally the supply will go down for plastics. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, జీవీఎంసీ వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అట్టి కాలుష్య ఫలితాన్ని తరిమికొడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. 10 మందికి తెలపండి. కాలుష్య భూత కోరంలో చిక్కుకుని భారతదేశం అల్లలాడు. తెలుసతండి నిజం మీరు తెలుసతండి, తెలుసతండి తెలుసతండి నిజం మీరు తెలుసతండి, తెలుసతండి తెలుసతండి నిజం మీరు. నడుం కట్టి కదలండి, నాడ సంచుల నడుం కట్టి రాలండి. Uh-huh.